అయితే మన రాష్ట్రం కోసం జనం కోసం ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి మంత్రులు ఆఫీసర్లు కూర్చొని గిట్ల చేద్దాం గట్ల చేద్దామని నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం మీటింగ్ అంటే అందులో ఆఫీసర్లు కూడా ఉండవలసిందే. అందరూ సరే అన్నాకనే నిర్ణయాలు అవ్వైతుంటాయి. అయితే రేవంత్ సార్ కూడా మంత్రివర్గ సమావేశం అని పెట్టిండు. పేపర్లెస్ మీటింగ్ అట. అయితే పేపర్లెస్సే కాదు, ఆఫీసర్లెస్ మీటింగ్ లెక్క నడిచింది. అగో చూడుర్రి. ఆ మన సచివాలయంలా క్యాబినెట్ భేటీ నడిచిందల్లా గదే మంత్రివర్గ సమావేశం అన్నట్టు. ముఖ్యమంత్రి మంత్రులు అందరూ పోయి కూసున్నారు. గంటల కమానం మాట ముచ్చట నడిచిందట. గన్ని గంటలంటే మనం జనం కోసమే మన రాష్ట్రాన్ని ఎత్తెట్ల ముంగటికి పట్టుకుపోవాలే గిదాని గురించే మాట్లాడుకున్నారు కావచ్చని అనుకునేరు. కాదట, ఈ ముఖ్యమంత్రి మంత్రుల పంచాయతీలో మాట్లాడుకునేందుకు క్యాబినెట్ భేటీ అని పేరు పెట్టుకున్నారట. ఎందుకిట్లా అనవలసి వస్తుందంటే, క్యాబినెట్ భేటీ అంటే ముఖ్యమంత్రి మంత్రులే కాదు, ఆఫీసర్లు కూడా ఉంటారు, ఉండాలి కూడా. అసలు ఎక్కడెక్కడ ఏమేమైతుంది, ఏ పన్నులు ఎట్లా నడుస్తున్నాయి, ఏడుదానికి వచ్చినాయి, కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, గిట్ల ఏత్తే ఏమైతుంది, సర్కార్కి వచ్చే ఫాయిదా ఎంత, లుక్సాన్ ఏ పాటు ఉంటుంది, ఇవన్నీ లెక్క పత్రాలన్నీ ఆఫీసర్లు చెప్తారు మీటింగ్లా. కానీ వాళ్ళే అన్న లేరాయే. ప్రభుత్వం అంటే ఆఫీసర్లు కూడా ఉంటారు కదా, మరి మరి వాళ్ళే లేరంటే ఏమిటికి కావచ్చు ఈ మీటింగ్లు సమావేశాలు పెట్టింది? అంటే ఇది పేరుకే క్యాబినెట్ మీటింగ్ అని, నడిచిందంతా కాంగ్రెస్ కొట్లాటల మీటింగ్ అని చెప్పుకుంటుర్రోలా. ఈ నడుమ కుంభకోణాలు కబ్జాలు బాగా బయటపడుతున్నాయి కదా. మొన్న సింగరేణి స్కాము, గురుకులంలో టెండర్ల స్కాము, ఎస్బీఐ భూముల అమ్మకాలు, గిట్లా రోజుకొకటి బయట పడుతూనే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు జనాలకు ఆధారాలతో సహా ఎరకయ్యత్తనే ఉన్నారు. ఇక ఇంకో దిక్కు హైకోర్టు ఈ సర్కార్కు మొట్టికేలు ఇయ్యత్తనే ఉన్నది తాపకోసారి. అందుకే రేవంత్ సార్కు మొసమర్రకుండా అవుతుందట. అయితే రేవంత్ సారు పేరు మీద, ఆయన కుటుంబం మీద గిన్నిగానం కుంభకోణాలు బయటపడుతున్నా ప్రభుత్వం తరపున ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మంత్రులు కమస్కం ఖండిచ్చుడు కూడా ఖండిస్తలేరట. అసలు మాకు సంబంధమే లేదన్నట్టు ఎవరి కాళ్ళు మౌన దీక్షలు పట్టినట్టు ఎత్తాన్లు. ఇక ఇంకో దిక్కు రేవంత్ సారు చెయ్యి పట్టి కంటే కూడా బీజేపీలతోనే ఈ నడుమ ఎక్కువ దోస్తాన్ చేస్తుండని అందరికి సమజైతుంది. మోదీ సారి కోసమే పనిచేస్తాడా ఏంది అని కాంగ్రెస్ లీడర్లకే అనుమానాలు వస్తున్నాయి. ఇక రేవంత్ సార్ వారి ఈ పర్ఫార్మెన్స్ తోని పువ్వు పార్టీ చెయ్యి పార్టీ రెండొకటే. అటు జాతీయ మీడియా వాళ్ళు కూడా వార్తలలో చెప్తురు. ఇక పంచాదులన్నీ ఎటేటో పోయేటట్టున్నాయి, ఏక్ నిరంజన్ అయ్యేటట్టున్నా అని రేవంత్ సారు మనసుకు అనిపించినట్టున్నది కావచ్చు. అందుకే మంత్రులను జర ఆగ్యాలు పెట్టుకునేందుకు, నేను మీ వన్నే అని వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చూయించుకునేందుకు నాకు ఆపతస్తే మీరే ముంగటుండి మాట్లాడాలి అని వాళ్ళను బతలాడుకునేందుకే క్యాబినెట్ మీటింగ్ పేరుతోని కాంగ్రెస్ మీటింగ్ పెట్టిందని చెప్పుకుంటుర్రోలా.